డాక్టర్ ప్రదీప్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. ప్రదీప్ గారు, ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో బెటర్ డాక్టర్స్, కరెక్ట్ డాక్టర్స్ సొసైటీలోకి ఎలా రావాలి? ఎందుకంటే దొంగలు అయితే రాకూడదుగా, అది కూడా ఆలోచించాలిగా. అందరు పెద్దలు చెప్పినట్టు దొంగ డాక్టర్లా మంచి డాక్టర్లా అనేది పక్కకు పెడితే, ఫస్ట్ ఇక్కడ 67 మెంబర్స్ చేసిన తప్పుని 24 లక్షల ఒక 90,000 ఇంతమంది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళు కన్సల్టెన్సీస్కి వచ్చి వాళ్ళ ఆవేదన ఏంటంటే, ఇప్పుడు ఈ 67 మంది వల్ల జస్ట్ క్వాలిఫై అయినోడు ఏదో ఒకలా ఫారెన్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనుకుంటాడు, లేదంటే ఇక్కడే ఏదో ఒకలాగా ఎంబీబీఎస్ డబ్బున్నోడు బీడీఎస్ సీట్ కొనుక్కొని చదువుకోవాలనుకుంటాడు. కానీ వీళ్ళ వల్ల వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కొంతమంది తమిళనాడు బోర్డుకి నీట్ గురించి అవగాహన లేదండి, వాళ్ళకి ఎంసెట్ అంటే ఏంటో కూడా తెలియదు, టు బీ ఫ్రాంక్. సో అందుకని వాళ్ళ బోర్డు ఏం ఫైట్ చేస్తుందంటే, వాళ్ళు ఇంటర్ బేస్ చేసుకొని ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని దిల్ గివ్ సీట్స్. సో తమిళనాడు బోర్డు బాధ తమిళనాడుది. కానీ నీట్ ఎగ్జామ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని కరెక్ట్ స్ట్రీమ్ లైన్లోకి తీసుకురాలేనప్పుడు అలాంటి నీట్ ఎగ్జామ్ మనకు అవసరం లేదు. ఆ ఒక స్టేట్ బోర్డుకి వదిలేసేయండి, దే విల్ కీప్ దేర్ ఓన్ ఎగ్జామ్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇది 2019 ఏదైతే నీట్ క్వాలిఫై కంపల్సరీ అబ్రాడ్కి వెళ్ళాలన్నా ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలని రూల్ పెట్టినారో, ఆ తర్వాత నుండి ఈ కంటిన్యూస్ లీకేజ్ అనేది, ఈ పేపర్ లీక్ అనేది జరుగుతుంది. సో ఇటువంటి ఇబ్బందులు ఒక గవర్నమెంట్ వల్ల ఒత్తిడి ఏంటి, క్వాలిఫై కంపల్సరీ అవ్వాలని. సెకండ్ థింగ్, క్వాలిఫై అయినాక ప్రతి సంవత్సరం క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది. పోయిన ఇయర్ అండి నీట్ ఎగ్జామ్ జరిగింది, మన పోయిన ఇయర్ ఎటువంటి కోవిడ్ లేదు, ఏం లేదు. ఇన్ టైం రావాల్సిన రిజల్ట్స్ దే గేవ్ వెరీ లాంగ్ బ్యాక్ అండి, దే గేవ్ ఆఫ్టర్ 2 months. ఎగ్జామ్ అయిన 2 months తర్వాత ఇచ్చారు. మరి ఈ సంవత్సరం ఇంత ఎర్లీగా ఇవ్వడం కూడా ఇది ఒక స్వలాభాలు లేకుండా అయితే జరగదు. సో దీనివల్ల అల్టిమేట్గా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, స్టూడెంట్స్ లైఫ్ ఖరాబ్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు.